నెల్లూరు మేయర్ మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, తెలుగుదేశం కార్పొరేటర్లు అంటే ఇక్కడ టీడీపీ కార్పొరేటర్లు లేరు. వాళ్ళు మొత్తం వైసీపీ గుర్తు మీదే గెలిచిన వాళ్ళు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇందులో కొందరు వచ్చారు. వీళ్ళందరూ నెల్లూరు మేయర్ మీద ఏదో అవిశ్వాసం ప్రవేశపెట్టారు. ఈ నెల 18వ తేదీన అదేదో తేలబోతోంది. ఈ క్రమంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన ఒక 5 మంది కార్పొరేటర్లు తిరిగి వైసీపీలోకి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మొన్న కండువాలు కప్పుకున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువా కప్పుకున్నారు కదా, వాళ్ళు కండువాలు కప్పుకొని అక్కడి నుంచి బయటకు రాగానే, బయటకు వచ్చి కొంచెం దూరంగానే వచ్చి రాగానే రోడ్డు మీద ప్రైవేట్ వాహనాలు అడ్డుపెట్టేశారట. అందులో ఒక కార్పొరేటర్ని, మరో కార్పొరేటర్ కొడుకుని, అంటే ఇంకో కార్పొరేటర్ మహిళ ఉంది కదా, ఆమెను తీసుకెళ్ళలేరు కదా, అందుకని ఆమె కొడుకును ఇంకొక కార్పొరేటర్ని ఎత్తుకెళ్ళారట. ఎవరు పోలీసులు ఎత్తుకెళ్ళారు, ఇంకెవరు ఎత్తుకెళ్ళారు ఏమో తెలియదు, ఎత్తుకెళ్ళిపోయారు. జగన్ కలిసి బయటకు రాగానే అమ్మో చూడండి, సినిమాల్లో కూడా చూడం మనం ఇటువంటి సీరియస్లీ. ఆయన సినిమాల్లో చూస్తే ఇంత చేస్తారా అనుకుంటా, పోలీసులే ఇంత చేశారని. తీరా ఈ విషయం తెలుసుకున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్, ఇక్కడ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అని వైసీపీ ఎమ్మెల్సీ నెల్లూరులో నవాబ్పేట పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారు, ఆందోళన చేశారు. పోలీసులతో మాట్లాడితే అవును ఒక కేసు విషయంలో మేమే అరెస్ట్ చేశాము, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తాము అని పోలీసులు చెప్పారట. వాళ్ళని ఆ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారో తిరుక్కునేకే సరిపోయిందట. అపాయ మధ్యాహ్నం అయిపోయా, రాత్రి అయిపోయా, మధ్యలో మళ్ళీ తెల్లారే శుక్రవారం తెల్లారిందని ఏడా హాజరుపరచలే. తీరా చూస్తే వాళ్ళ నుంచి ఒక వీడియో వచ్చిందట. లేదు మేము జగన్ సమక్షంలో వైసీపీలో చేరినాము, వరకే పోయినాము, మేము టీడీపీలోనే కొనసాగుతాము అని చెప్పి వాళ్ళ నుంచి ఒక వీడియో వచ్చిందట. వాళ్ళు ఏడున్నారంటే తీరా చూస్తే టీడీపీ క్యాంపులో తేలినారట. మరి పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామన్నారంట కదంటే, లేదు నోటీస్ ఇచ్చి పంపించేసాము అన్నారట. నోటీస్ ఇచ్చి పంపించడానికి జగన్ ఇంటి నుంచి వాళ్ళు బయటకు వచ్చేంత వరకు కాపు కాసి మధ్యలో వాహనాలు అడ్డు పెట్టి వాళ్ళని ఎత్తుకొని పోయి అక్కడి నుంచి ఆడ ఉంచి వీళ్ళను ఏం చేశారు ఏం తెలియదు. జగన్ సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు పోలీసులు, వాళ్ళను ఎక్కడికి ఉంచారో ఎక్కడికి తిప్పారో తెలియదు. తీరా చూస్తే పోలీసులు ఎత్తుకెళ్ళి మేజిస్ట్రేట్ దగ్గర తేలాలి. ఎత్తుకెళ్ళడం ఏంది, ఇవేమి ఛానల్, వీళ్ళేం పోలీసులు. ఎంత అద్భుతమైన పాలన ఉందో, ఎంత అద్భుతమైన సిస్టమ్ ఉందో అందరూ చప్పట్లు కొట్టి అభినందించాలి. తీరా చూస్తే వాళ్ళు టీడీపీ క్యాంపులో తేలినారంటే ఒక వీడియో రిలీజ్ చేశారు, మేము టీడీపీలోనే ఉంటాము అని. ఇవా వ్యవస్థ నడిచే తీరు. ఇది అసలు ఎక్కడికి వెళ్తున్నామయ్యా మనం, ఎక్కడికి వెళ్తున్నాం? సరేలేండి, ఎన్నిసార్లు న్యాయస్థానాలు ఎన్ని అక్షంతలు వేసినా ఎన్ని చెప్పినా న్యాయస్థాన అక్షంతల వరకే వేస్తాయి, ఇంకేం చేస్తాయి అని చెప్పి ధైర్యం. కానీ వ్యవస్థను ఎంత సర్వనాశనం చేస్తున్నారు. ఏం చేసేది, ఎవరు ఏం చేయలేరు. ఎత్తుకెళ్ళి మేము పోలీసులు అని చెప్పి ఆడున్నో నాడ ఎత్తుకెళ్ళేసిపోయి ఎక్కడికెక్కడ తిప్పి ఎక్కడికెక్కడికి చేసేసి వాళ్ళకి ఇష్ట రీతిని వాళ్ళు ప్రవర్తించుకుంటూ పోతే ఇంక ఇప్పుడు మరి వీళ్ళని ఎత్తుకెళ్ళే దగ్గర నుంచి కిడ్నాపర్ల లాగా వీళ్ళని ఎత్తుకెళ్ళే దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ అంతా ఆడ జరిగింది సీసీటీవీ ఫుటేజ్ అవి ఇవన్నీ తీసినా బయట కోర్టులు చేసేది ఏమున్నాయి? అదే కదా వీళ్ళ ధైర్యం కూడా.